ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలు. ప్రతి మ్యాచ్లోనూ రోకో దంచేయాలనే అభిమానులు కోరుకుంటారు. ఆ అంచనాల భారాన్ని అందుకునేందుకు సీనియర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న పరీక్షలను రోకో పాస్ అవుతూనే ఉన్నారు. అదే టైంలో గంభీర్ అండ్ బ్యాచ్ మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. టీమిండియా ఓడినప్పుడల్లా ట్రోల్ అవుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ అందరూ రోహిత్ కోహ్లీలు కాలేరు. ఆ మాటకు వస్తే అసలు రోహిత్ కోహ్లీలా ఉండడము కష్టమే. ఎందుకంటే మ్యాచ్ కు దిల్ మాంగే మోర్ అంటూ భారీ ఇన్నింగ్స్ ను ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఫేవరెట్ ప్లేయర్లు దంచి కొడుతుంటే ఆ పరుగుల వర్షంలో తడిసి ముద్దవాలనుకుంటారు. అదంతా అభిమానం. వీలైనంత ఎక్కువ కాలం రోహిత్ కోహ్లీ ఆడాలనే ఫ్యాన్స్ కోరుకుంటారు. అందుకు తగినట్టే సీనియర్లు కూడా కష్టపడుతున్నారు. 2 ఫార్మాట్లలో కుర్రాళ్లకు దారిచ్చేసి ఒకే ఫార్మాట్ లో ఆడుతున్నారు. ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తూనే పరుగులు పోటెత్తిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా టూర్ లో రాణించారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా సిరీస్ లోనూ తమ మార్కు చూపిస్తున్నారు. రాంచీలో రోహిత్ హాఫ్ సెంచరీ కొడితే విరాట్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత రాయ్పూర్ లోనూ కోహ్లీ శతకం సాధించాడు. అయినా టీం మేనేజ్మెంట్ మాత్రం సీనియర్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తోందనే ప్రచారం జరుగుతూనే ఉంది. ఏళ్లుగా సేవలందిస్తున్న ప్లేయర్లకు కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదని మాజీలే వాపోతున్నారు. దూకుడు మీదన్న రోహిత్ కోహ్లీకే మద్దతుగా నిలుస్తున్నారు. అసలు సీనియర్లిద్దరూ లేకపోతే వన్డే వరల్డ్ కప్ గెలవడమే కష్టమంటున్నారు. సౌత్ ఆఫ్రికాలో జరిగే మెగా ఈవెంట్ లో టీమిండియాకు దిక్కయ్యేది రోకోనే అని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యాడు. రోహిత్ కోహ్లీ ఎప్పటికీ గొప్ప ఆటగాళ్లే అని కితాబిచ్చాడు. కెప్టెన్లుగా, బ్యాటర్లుగా ఎంతో సేవ చేశారని గుర్తు చేశాడు. ఆట తీరుతో యువ ప్లేయర్లకు రోల్ మోడల్ గాను నిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆటలో పెద్దగా సాధించని వ్యక్తులు రోకో కెరీర్ ను డిసైడ్ చేయడం దురదృష్టకరమన్నాడు. దీంతో గంభీర్ అండ్ బ్యాచ్ పైనే సెటైర్లు వేశాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ముఖ్యంగా కెరీర్ లో వరుసగా 4 సార్లు గోల్డెన్ డక్ అయిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్ పైనే దోసరా సంధించాడంటున్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌదీ కూడా రోకోకు సపోర్ట్ గా నిలిచాడు. ఆడినంతకాలం జట్టులో కొనసాగించాలని సూచించాడు. ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారని గుర్తు చేశాడు. ఫామ్ లో ఉన్న టాప్ క్లాస్ ప్లేయర్లిద్దరూ వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో ఉండాల్సిందేనని మాజీ క్రికెటర్ శ్రీకాంత్ వంటి వాళ్లు కూడా ఇప్పటికే తన వర్షన్ ను వినిపించారు. ఓవైపు ఆట తీరుతో రోకో మద్దతును పెంచుకుంటున్నారు. కానీ గంభీర్ అండ్ బ్యాచ్ మాత్రం విమర్శలను ఎదుర్కొంటున్నారు. రాయ్పూర్ లో ఓటమి తర్వాత హెడ్ కోచ్ గంభీర్ తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. టీమిండియా 359 పరుగులను కూడా డిఫెండ్ చేసుకోలేకపోవడం ఏంటని విమర్శకులు నిలదీస్తున్నారు. తుది జట్టు ఎంపిక నుంచి గేమ్ ప్లాన్ వరకు సరిగా లేదనే అంటున్నారు. టాస్ ఓడిపోవడం మైనసే అయినా లోయర్ ఆర్డర్ లో ఫైర్ ఏది అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 2 వన్డేలను చూస్తే రోహిత్ కోహ్లీ సెట్ చేసిన టెంపోను మెయింటైన్ చేయడంలో లోయర్ ఆర్డర్ విఫలమవుతోందంటున్నారు. అటాకింగ్ ప్లేయర్లు లేకపోవడమే భారత్ జట్టుకు మైనస్ అవుతోందంటున్నారు. అయినా బ్యాటింగ్ ఆర్డర్ లో గంభీర్ ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తొలి వన్డేలో రాహుల్ కంటే ముందుగా వాషింగ్టన్ సుందర్ ను పంపాడు. రాయ్పూర్ లో రాహుల్ తర్వాత వాషింగ్టన్ సుందర్ ను ఆడించాడు. బ్యాటింగ్ లో విఫలమైన సుందర్ బౌలర్ గా వేసింది 4 ఓవర్లే. వాషింగ్టన్ సుందర్ ను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా ప్రమోట్ చేయడం పైన దుమారం రేగుతోంది. ఇక మంచు ప్రభావం ఉన్న టాస్ ఓడిపోయినా హాట్ ఫేవరెట్ గా టీమిండియా అంచనాలందుకోవాలి. తొలుత బ్యాటింగ్ దిగి 358 పరుగులు చేయడం అంటే మాటలు కాదు. అదేమీ తక్కువ స్కోర్ కూడా కాదు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఫెయిల్ అయ్యారు. హర్షదీప్ బ్రేక్ ఇచ్చినా ఒత్తిడి పెంచడంలో మద్దతుగా నిలవలేకపోయారు. 10 ఓవర్లో హర్షిత్ రాణా ఏకంగా 70 పరుగులిచ్చాడు. తీసింది 1 వికెటే. ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసినా 10కి పైగా ఎకానమీ రేటుతో 85 పరుగులు ఇచ్చుకున్నాడు. రాయ్పూర్ లో టీమిండియా ఓటమిలో ప్రసిద్ధ్ తో పాటు హర్షిత్ భాగమయ్యారు. అందుకే ఇద్దరిపైన ఇప్పుడు విమర్శలు పెరుగుతున్నాయి. మ్యాచ్ విన్నర్లుగా పేరు తెచ్చుకున్న కొందరు ప్లేయర్లు ఇప్పుడు జట్టులోనే లేకుండా పోయారు. గంభీర్, అగార్కర్ కారణంగానే జట్టులో బ్యాలెన్స్ దెబ్బతిన్నదనే చర్చ జరుగుతోంది. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించాడు. బంతితో మాయ చేసి ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. కానీ ఆ తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటే దక్కలేదు. వన్డే జట్టులోకి సిరాజ్ కూడా గెస్ట్ ప్లేయర్ గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్ కు ఛాన్సే దొరకలేదు. అప్పటికి 2 ఏళ్ల ముందు పీరియడ్ ను చూస్తే భారత్ తరఫున వన్డేల్లో ఎక్కువ వికెట్లు తీసింది సిరాజే. ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికైనప్పటికీ సౌత్
ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో మాత్రం సిరాజ్ లేడు. అసలు ఈ యంగ్ ఎక్స్ప్రెస్ ను వన్ ఫార్మాట్ ప్లేయర్ గా ఎందుకు మార్చేశారన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. 45 టెస్టుల్లో సిరాజ్ 139 వికెట్లు తీశాడు. 47 వన్డేల్లో 73 వికెట్లు దక్కించుకున్నాడు. జట్టులో సిరాజ్ ఉంటే బౌలింగ్ యూనిట్ బలం పెరుగుతుంది. కానీ సెలెక్టర్లు మాత్రం స్టార్ ప్లేయర్ ను పక్కన పెట్టి హర్షిత్, ప్రసిద్ధ్ కృష్ణ వెంట పడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎక్కడైనా ఆడే సత్తా ఉన్న అక్షర్ ను కూడా వన్డే సిరీస్ లోకి తీసుకోలేదు. లోయర్ ఆర్డర్ లో జడేజా కంటే మెరుగ్గానే బ్యాటింగ్ చేస్తాడన్న చర్చ ఉంది. రాయ్పూర్ లో అక్షర్ ఉంటే లెక్క మరోలా ఉండేదనే వాదన ఉంది. వైట్ బాల్ ఫార్మాట్ లో వాషింగ్టన్ సుందర్ కంటే అక్షర్ తక్కువడేమీ కాదని మాజీలు సైతం అంగీకరిస్తున్నారు. మొత్తంగా గంభీర్ అండ్ బ్యాచ్ తీసుకుంటున్న నిర్ణయాలు టీమిండియాను హోల్సేల్ గా ముంచేస్తున్నాయంటున్నారు. ఎప్పుడు తనకంటే జట్టే ముఖ్యమని చెప్పే గంభీర్ టీమిండియా మునిగిపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఇంకా టైం ఉందని లైట్ తీసుకోకుండా ఇప్పటి నుంచే సరైన ప్లాన్ తో ముందుకు నడవాలని హెచ్చరిస్తున్నారు. రోహిత్, కోహ్లీ సేవలను వినియోగించుకుంటూనే వారి చుట్టూ సరైన జట్టును బిల్డ్ చేయాలంటున్నారు. మరి ఇప్పటికైనా గౌతీ మారతాడా? విశాఖలో జరిగే సిరీస్ డిసైడర్ లో టీమిండియాను విన్నింగ్ ట్రాక్ పైకి ఎక్కిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.